ఒక వ్యక్తి క్రీస్తు యేసునందున్న కృపచేత ఎలా బలవంతుడవుతాడు? కుమారుడు, సైనికుడు, క్రీడాకారుడు అనే పదాలకు విశ్వాసి జీవితానికి మధ్య సంబంధం ఏమిటి? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పక్షంగా నేటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరందరూ ప్రభు కృపలో ఎదుగుతూ ఆనందిస్తున్నారని భావిస్తున్నాం. ఇక ఈనాటి పాఠంలో విశ్వాసులు క్రీస్తు యొక్క సేవలో క్రియాశీలకంగా ఉండడం అంటే ఏమిటో, అందుకు సంబంధించి సైనికుడు, జెట్టి అనేవారిని విశ్వాస జీవితానికి ఆపాదిస్తూ అలంకార రూపంలో చెప్పబడిన కొన్ని విలువైన సత్యాలను గురించి తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని విందామా? యేసుని చేరాలంటే ఓ స్నేహితుడా, సహయాత్రికుడా, విశేషమైనది క్రీస్తులో ప్రయాణము, విశేషమైనది క్రీస్తులో
విశేషమైనది క్రీస్తులో ప్రయాణము. రక్షించబడిన నీవు ప్రకటించు సాక్ష్యము. సాక్ష్యమే నీ జీవన ప్రతిరూపము. రక్షించబడిన నీవు ప్రకటించు సాక్ష్యము. సాక్ష్యమే నీ జీవన ప్రతిరూపము. సత్క్రియలతో సంతోషింపజేయుము క్రీస్తుని. పరలోకమే నీ తుది గమ్యస్థానము. పరలోకమే నీ తుది గమ్యస్థానము. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు దివ్యమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 5 వరకు ధ్యానించుకోబోతున్నాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము మనకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ అధ్యాయంలోని వచనాల్లో విశ్వాసి యొక్క విధిని మరియు కార్యకలాపాలను వివరించడానికి ఉపయోగించే 7 అలంకారాలు చెప్పబడ్డాయి. అవి మనము ఈ అంత్యకాలము సమీపిస్తున్న కొద్దీ మనపై మరింతగా ముద్రించబడాలి. వాటిలో 3ని ఇందులో చర్చిస్తాం. ఇక మనము తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 వచనాన్ని గమనిద్దాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ప్రియులారా, ఇక్కడ పౌలు నా కుమారుడా అనే మొదటి అలంకారిక ప్రసంగంతో ఈ అధ్యాయాన్ని ప్రారంభించినట్లుగా చూస్తాం. అయితే పౌలు పరిచర్యలో ఈ యువకుడు క్రీస్తు వైపుకు తిరిగిన భావంతోనే అతన్ని ఆధ్యాత్మిక కుమారుడుగా సంబోధించాడు. క్రీస్తుపై తన విశ్వాసం ద్వారానే ఒక దేవుని బిడ్డ దేవుని కుటుంబంలో జన్మిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో పేతురు అంటాడు, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఈ విధంగా తిమోతి దేవుని కుటుంబంలోకి చేర్చబడ్డాడు మరియు అతడు దేవుని బిడ్డ. ఈ కారణంగానే పౌలు తిమోతికి ఈ మాటలు చెబుతున్నాడు. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఈ కృపయందు బలవంతుడవై ఉండుము అనే మాట నిజంగా నాకు ఎంతో ఇష్టం. నా ప్రియ స్నేహితుడా, నీవు బయటికి వెళ్ళి నీ స్వంతంగా క్రైస్తవ జీవితాన్ని గడపగలవని నీవు అనుకుంటే నీకు చాలా నిరాశయే కలుగుతుంది. నిన్ను నీవు ఒక పరిణతి చెందిన క్రైస్తవునిగా అవడానికి కొన్ని చిన్న చిన్న నియమాలను లేదా కొన్ని తెలివైన ఉపాయాలను నీవు అనుసరించవచ్చని నువ్వు భావిస్తే గనక అప్పుడు నీవు చట్టబద్ధత, ధర్మశాస్త్ర సంబంధమైన సూక్ష్మమైన ఉచ్చులో పడిపోయావని గుర్తించాలి. పౌలు ఎటువంటి నియమాలను ఇవ్వలేదు, కానీ ఒక క్రైస్తవ బిడ్డకు క్రైస్తవ జీవితాన్ని ఎలా గడపాలో చెప్పడానికి దేవుని వాక్యంలో ధర్మశాస్త్ర సంబంధమైన ఎటువంటి నియమాలు లేవని బోధిస్తుంటున్నాడు. మనము కృప ద్వారా రక్షింపబడ్డాం మరియు ఇప్పుడు మనము దేవుని కృపయందు జీవించాలి మరియు ఆ కృపయందు బలవంతులమై ఉండాలి. ఒకానొక దైవ సేవకుడు తన బాల్యంలో జరిగిన ఒక చక్కటి ఉదాహరణను తెలియజేశాడు. తన నాన్నగారు తన పనిని బట్టి చాలా చోట్లకు ప్రయాణిస్తుండేవాడు. అతని ఇంట్లో లేనప్పుడు పాటించడానికి ఎల్లప్పుడూ కొన్ని నియమాలను విధిస్తూ ఉండేవాడు. వాటిలో కొన్నింటిని అతడు పాటించగలిగాడు, కానీ అతని నాన్నగారు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రము కొన్ని అదనంగా ఇతర నియమాలను ఖచ్చితంగా పాటిస్తుండేవాడు. అతడు పాటించవలసిన కొన్ని నియమాల్లో ఒకటి ఏమిటంటే అతడు సండే స్కూల్కు తప్పకుండా వెళ్ళాలి.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అతని తండ్రి ఎప్పుడు స్వయంగా అలా చేయలేదు, కానీ అతను మాత్రము ఎల్లప్పుడూ తన కుమారుణ్ణి వెళ్ళమని బలవంతం చేసేవాడు. ఏది ఏమైనప్పటికీ అతని తండ్రి ఇంటికి దూరంగా ఉన్నప్పుడు సండే స్కూల్కు వెళ్ళకుండా ఒకసారి అతడు చేపలు పట్టడానికి వెళ్ళాడు. అయితే అతని తండ్రి ఒకసారి అకస్మాత్తుగా ఇంటికి వచ్చి అతన్ని కనుగొన్నాడు. అతని తండ్రిని చూచి ముందుగా ఎంతో భయపడ్డప్పటికీ ఆ తర్వాత తాను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. అప్పుడు అతని తండ్రి ముందు కోప్పడ్డప్పటికీ అతనితో దయగా మాట్లాడి అతనికి ఊరు నుండి తీసుకుని వచ్చిన కొన్ని స్వీట్స్ లాంటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్య అంశం ఏమిటంటే అతని తండ్రి యొక్క మంచి స్వభావాన్ని ఒక కొడుకుగా నిజంగా ఉపయోగించుకున్నాడు. అయితే అతని తండ్రి తాను చిన్న వయసులో ఉండగానే చనిపోయాడు, కానీ ఇప్పుడు ప్రభువును అంగీకరించిన వ్యక్తిగా ఆ వ్యక్తికి శాశ్వతమైన పరలోకపు తండ్రి అంటూ ఉన్నాడు. పరలోకపు తండ్రి కుమారుడు నిజంగా ఎంతటి అద్భుతమైన అలంకారిక ప్రసంగం కదా. ప్రియులారా, చాలాసార్లు నేను దీన్ని చేయను, మరియు నేను అలా చేయను, మరియు నేను కొన్ని నియమాలను పాటిస్తున్నాను అని క్రైస్తవులు చెప్పడాన్ని విన్నప్పుడు వారికి దేవుని కృప గురించి చాలా తక్కువ తెలుసని నేను వెంటనే గుర్తిస్తాను. వారు తమ సొంత బలముతో క్రైస్తవ జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే పౌలు క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అని అంటున్నాడు. ఇక మనము తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిద్దాం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ప్రియులారా, పౌలు భవిష్యత్తును గురించి చాలా శ్రద్ధ వహించాడు. మన పరిచర్య ముగింపుకు చేరుకున్నప్పుడు మనము చేసినట్లుగానే దేవుని వాక్యాన్ని ప్రకటించి బోధించే ఇతర మనుషులు వస్తారా అని అతడు ఆశ్చర్యపోయాడు. కొన్నిసార్లు మనకు కూడా ఏలియా వంటి సంక్లిష్టత ఏర్పడుతుంది. కొన్నిసార్లు మనము ఏలియాలాగా ఓ ప్రభువా నేనొక్కనే మిగిలి ఉన్నాను అని అరుస్తాము, కానీ అది నిజం కాదని కనుగొంటాం. దేవుని విషయాల కోసము నిలబడే మంచి యువ బోధకులను ప్రభువు లేవనెత్తడాన్ని దేశమంతటా కొన్నిసార్లు చూడడం జరుగుతూ ఉంటుంది. అయితే దేవుని వాక్యాన్ని బోధించడంలో నమ్మకంగా ఉండే యువకులు ఉండడం పెద్దలైన వ్యక్తులకు నిజంగా ఆందోళన కలిగిస్తుంది. కాబట్టే పౌలు తిమోతికి తాను బోధించే విషయాలను ఇతరులకు కూడా బోధించగల విశ్వాసులైన మనుషులకు అందించమని ఉపదేశిస్తున్నాడు. మరియు దేవుడు బోధనా వరాలు కలిగిన మనుషులను లేవనెత్తుతాడు. ఈరోజు కూడా ఆయన ఇలాగే జరిగిస్తున్నాడు. ప్రియులారా, దేవుని కుమారులుగా మనము కూడా మన తండ్రి వ్యవహారాల గురించి శ్రద్ధ వహించాలి. బాలుడిగా ఉన్నప్పుడు ప్రభు అయిన యేసు తన మానవత్వంలో ఉన్నప్పుడు ఇలా అన్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరగరా? నేను దేవుని కుమారుణ్ణి అయ్యాను అనగా ప్రభు అయిన యేసులా అని కాదు, నేను క్రీస్తుపై విశ్వాసం ద్వారా దేవుని కుమారుణ్ణి అయ్యాను అని నా భావం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిద్దాం. తన్ను ఎందరూ అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ప్రియులారా, గమనించారా? ఇప్పుడు నేను దేవుని కుమారుణ్ణి కాబట్టి నా తండ్రి వ్యవహారాలపై నాకు ఆసక్తి ఉంది. మీరు మీ తండ్రి పనిపై ఆసక్తి కలిగి ఉన్నారా? ఇంతకీ దేవుని బిడ్డలుగా మన పని ఏమిటి? మన ప్రధాన పని దేవుని వాక్యాన్ని బయటకు తీసుకురావడమే. అయితే దేవుని పనిని చేయడానికి, అలాగే ఆయన పిల్లలుగా మన జీవితంలోని ప్రతి కోణములోనూ మనకు దేవుని కృప అవసరమని మనం గుర్తించాలి. బహుశా మీరు మీ పట్ల మీరు ఎంతో నిరాశ చెందారని మీరు అనుకుంటుండవచ్చు. అయితే మీరు అలా ఉండకూడదు. మీరు దేవుని కృప ప్రకారం నడవాలి. విశ్వాసులుగా మనము వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొంచున్నాము. లేదా మీరు బహుశా నిరుత్సాహపడవచ్చు. మీరు అలా నిరుత్సాహపడిన స్థితిలో ఉన్నారు అంటే మీరు దేవుని వాక్యాన్ని మరియు దేవుని ఆశీర్వాద మార్గాన్ని నమ్మడం లేదు అని అర్థం. వాస్తవానికి
మీరు నిజంగా మీ పద్ధతిలో మీ స్వంతంగా చేయగలరని అనుకున్నారు కాబట్టే ఇప్పుడు మీరు నిరుత్సాహపడ్డారు. దీని అర్థం ఏమిటంటే మీరు ఇంకా మీ పాత స్వభావం నుండి కొంత మంచిని పొందాలని ఆశిస్తున్నారు. నా ప్రియ స్నేహితుడా, ఒక వాస్తవాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. అదేమిటంటే విశ్వాసులుగా మీరు ఎల్లప్పుడూ దేవుని కృపలో బలంగా ఉండాలి. ఇక మనము తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3, 4 వచనాలను గమనిద్దాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ప్రియులారా, క్రైస్తవుడు ఒక సైనికుడు. ఇంతకీ దేవుని బిడ్డ ఎలా సైనికుడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయము విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని లేదా విశ్వాసి ఆధ్యాత్మిక యుద్ధం చేస్తున్నాడని మరియు అతడు దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించాలని చెబుతుంది. పౌలు ఎఫెసీలతో ఇలా అన్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12, 13 వచనాలను గమనిద్దాం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ప్రియులారా, ఉదాహరణకు యుద్ధము తీవ్రంగా జరుగుతున్నప్పుడు యుద్ధం మధ్యలో ఉన్న ఒక సైనికుడు తన అధికారి దగ్గరికి కానీ లేదా తన పై అధికారుల వద్దకు కానీ వెళ్ళి, సార్, నేను యుద్ధం మధ్యలో వెళ్ళవలసి వచ్చినందుకు నాకు బాధగా ఉంది, కానీ నేను క్రొత్త బట్టలు కొనుక్కోవడానికి నగరానికి వెళ్ళాలి, నేను నా స్నేహితులతో కలిసి కొంత సంతోషించాలి, కాబట్టి నేను ఈ రాత్రి యుద్ధానికి వెళ్ళను అని చెప్పడం ఒకసారి ఊహించుకోండి. ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు చాలామంది క్రైస్తవ విశ్వాసులు తమ ఆధ్యాత్మిక పోరాటాన్ని అలాగే కలిగి ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వచనంలో తను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని అనే మాటను కూడా గమనిస్తాం. అనగా విశ్వాసి తన ప్రాధాన్యతలను స్థాపించుకోవాలి. ఇక్కడ అతడు శ్రమను కఠినత్వాన్ని భరించాలి. అనగా పౌలు బాధపడుతున్నట్లుగా కఠినత్వాన్ని శ్రమను అనుభవించాలి. క్రైస్తవుడు వివాహం చేసుకోకూడదని ఈ వచనాన్ని తప్పుగా అర్థం చేసుకునేవారు కూడా ఉంటున్నారు. అయితే పౌలు ఇక్కడ బ్రహ్మచార్యం గురించి మాట్లాడడం లేదు, కానీ విశ్వాసి క్రైస్తవ జీవితాన్ని గడపలేనంతగా ఈ లోక సంబంధంలో చిక్కుకున్న పరిస్థితిని గురించి మాట్లాడుతున్నాడు. నేను మీకు ఒక చక్కటి ఉదాహరణను ఇస్తాను. అయ్యగారు, నిన్న మీరు క్రీస్తును అంగీకరించాలి అనుకునే వారిని గురించి అడిగినప్పుడు నేను చర్చిలోనే ఉన్నాను. వ్యక్తిగతంగా నేను క్రీస్తును అంగీకరించాను, కానీ నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. నా భర్త ఇటీవల మరణించాడు. అతడు మద్యం దుకాణాన్ని నిర్వహించేవాడు. ఇప్పుడు నేను నా జీవనోపాధి నిమిత్తము దానిని నిర్వహించడం కొనసాగించలేనని భావిస్తున్నందున ఏమి చేయాలో పాలుపోక నేను ఇప్పుడు మీకు ఫోన్ చేస్తున్నాను. ఒకవేళ మీరు గనక నన్ను ఒక సుత్తె తీసుకొని ప్రతి సీసాను పగలగొట్టమని చెబితే ఇప్పుడే నేను దాన్ని చేస్తాను. నిజమే ప్రియులారా, ఈ విధంగా మనము ఈ జీవిత విషయాల్లో చిక్కుకోకూడదు. దేవుని బిడ్డ తాను సైనికుడని గుర్తించాలి. మరియు క్రైస్తవ జీవితం ఆట స్థలం కాదని, అది యుద్ధ భూమి అని మనం గుర్తించాలి. ఈ యుద్ధ భూమిలో ఇక్కడ కొన్ని యుద్ధాలు గెలుస్తున్నాయి మరియు కొన్ని యుద్ధాలు ఓడిపోతున్నాయి. నిజమైన ఆధ్యాత్మిక పోరాటం యుద్ధం అంటూ జరుగుతుంది. ఇక మనము తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. ప్రియులారా, ఇక్కడ పౌలు క్రైస్తవుణ్ణి ఒక జట్టి లేదా క్రీడాకారునితో పోలుస్తున్నాడు. పోరాడుట అనేది ఆటలో పోటీ పడటాన్ని చూస్తుంది. అతడు గెలవాలని కోరుకుంటాడు మరియు అతడు విజేతగా ఉండడానికి
తాను చేయగలిగినదంతా చేస్తున్నాడు. ఎవరో ఒకరు చాలా క్లుప్తంగా ఇలా అన్నారు, కొంతమంది క్రైస్తవులు చేసే ఏకైక వ్యాయామం లేదా పోరాటం ఏమిటంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, వారి స్నేహితులను తక్కువ చేయడం. ప్రియులారా, ఇక్కడ పౌలు మాట్లాడుతున్న వ్యాయామం అది కాదు. క్రైస్తవ జీవితాన్ని ఒక పరుగు పందెంగా పోలుస్తూ ఆయన మాట్లాడాడు. ఆయన ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఇలా అన్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. ప్రియులారా, పౌలు తన శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలని కూడా చెప్పాడు. ఈ విషయాన్ని 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24 నుండి 27 వచనాల్లో గమనిస్తాం. పౌలు లక్ష్యం ఏమిటంటే పరుగు పందెం చివరిలో ఉన్నవాడు ప్రభువైన యేసు. ఆయనే అతనికి ప్రతిఫలం ఇవ్వగలడు. మరియు మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనంలో చెప్పబడినట్లుగా ఆయన బలానమ్మకమైన మంచి దాసుడా అని చెప్పగలడు. దేవుని బిడ్డ పోరాడాలి. దేవుడు ఆయన బిడ్డలు పరుగు పందెంలో గెలవాలని కోరుకుంటున్నాడు. ప్రతి దేవుని బిడ్డ ఈ విషయాన్ని గుర్తించాలి. అతడు నియమ ప్రకారం పోరాడాలి, అంటే అతడు నియమాల ప్రకారం ఆడాలి. క్రైస్తవ జీవితాన్ని గడపడానికి ఎటువంటి సత్వర మార్గం అంటూ లేదా దొడ్డిదోవ అంటూ ఏది లేదు. మరియు వాటిలో ప్రతి ఒక్కటి చాలా ముఖ్యమైనది. ఇది మనకు దేవుని మనసును మరియు దేవుని వాక్యాన్ని ఇవ్వడానికి అది ఎంతో మనకు తెలియజేస్తుంటున్నది. మనం మొత్తం బైబిల్ను అధ్యయనం చేయాలి. ఒక క్రీడాకారుడు ఏ విధంగానైతే అన్ని విధాలుగా సిద్ధపడి ప్రయాసపడుతూ తన లక్ష్యాన్ని చేరుకుంటాడో దేవుని బిడ్డ కూడా అలాగే చేయాలి. మీరు గెలవబోతున్నట్లయితే మీరు ఎటువంటి సత్వర మార్గాల కొరకు కానీ దగ్గరి మార్గాల కొరకు కానీ వెదకరు. ఈరోజు ప్రియులారా, మనము మన క్రియల చేత రక్షించబడము. ఒకవేళ నీవు విశ్వాసివైతే వాక్యానుసారంగా నియమ ప్రకారంగా పోరాడితేనే ప్రభువు నుండి మెప్పు బహుమానం కలుగుతుంది. మనము కేవలము దేవుని కృప ద్వారానే రక్షింపబడతాం. మరియు ఇప్పుడు ఈ లోకంలో మనము దేవుని కృపయందు మాత్రమే జీవించాలి మరియు ఆ కృపయందు బలవంతులమై ఉండాలి. ఈ సత్యాన్ని మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రియులారా, మనము యేసు క్రీస్తును అంగీకరించడం ద్వారా దేవుని బిడ్డలమయ్యామని, దేవుని వాక్యము చేత జన్మించామని తెలుసుకున్నాం. అయితే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు క్రీస్తు యేసు మంచి సైనికుని వలె యజమాని కొరకు శ్రమను అనుభవిస్తూ ఎంతో జాగ్రత్తగా మసలుకోవాలని గ్రహించాం. అదేవిధంగా ఆయన కొరకు నమ్మకమైన బిడ్డలుగా జీవించాలంటే మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో జాగ్రత్తగా వాక్య నియమము ప్రకారము పరిగెత్తాలి. దేవుని బిడ్డల ఆధ్యాత్మిక జీవితము ఎప్పుడు కూడా సత్వర మార్గము కొరకు వెదకకూడదు. మనము నమ్మకంగా ప్రభువు కొరకు శ్రమలను భరిస్తూ ఆయన సాక్షిగా జీవించగలిగినప్పుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు మనకు ఉన్నతమైన బహుమానాన్ని, అక్షయ కిరీటాన్ని అందిస్తాడు. అంతకంటే మిన్న అయినది ఆయన నుండి మనము పొందుకునే మెప్పుతో కూడిన గొప్ప పిలుపు. అదేమిటంటే భలా నమ్మకమైన మంచి దాసుడా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు విన్నటువంటి సందేశము ద్వారా అనేక ఆధ్యాత్మిక విషయాలను నేర్చుకొని ఉన్నారని తలస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము ద్వారా మీతో వ్యక్తిగతంగా మాట్లాడి ఉండవచ్చు. ఈ వాక్య సత్యాలను మీ జీవితాలను అన్వయించుకుంటారని ఆశిస్తున్నాం. సర్వశక్తిమంతుడైన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, భద్రత, కాపుదల మీకు, మీ కుటుంబాలకు నిత్యము తోడయుండి నడిపించునుగాక. దైవాశీస్సులు. దేవుని బిడ్డలుగా మనము వెలిచూపు వలన కాక దేని వలన నడుచుకొనుచున్నాము? దేవుని బిడ్డలుగా మనము వెలిచూపు వలన కాక దేని వలన నడుచుకొనుచున్నాము? 1 విశ్వాసం వలన, 2 ప్రేమ వలన, 3 నిరీక్షణ వలన.
ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈ సందేశం ద్వారా క్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ క్రీస్తు యొక్క కృపయందు బలవంతులుగా ఉంటూ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలని హెచ్చరించబడ్డాం. ముఖ్యంగా క్రీస్తు యేసు సైనికుని వలె శత్రువుతో పోరాడుతూ వాక్యానుసారంగా ప్రభువు నుండి బహుమానాన్ని పొందాలని నేర్చుకున్నాం. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనబడే ఫోన్ నంబర్తో మమ్మల్ని సంప్రదించండి. సర్వశక్తిమంతుడైన దేవుని కృప మీకందరికీ తోడైయుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.